హలో ఎవ్రీవన్. కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా టెంపుల్స్ తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోతున్నారు. అలాగే ఈ రోజు గోవాలో ఒక టెంపుల్లో తొక్కిసలాట జరిగి దాదాపుగా 6 మంది చనిపోయారు. 50 మంది వరకు క్షతగాత్రులయ్యారు. రీసెంట్ గా మనకు సింహాచలంలో కూడా అలాగే జరిగింది. అలాగే ఇయర్ స్టార్టింగ్ లో తిరుపతిలో కూడా టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి కొంతమంది చనిపోయారు. అసలు మనం దైవ దర్శనానికి ఎందుకు వెళ్తున్నాము? అది ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈరోజు టెక్నాలజీ పెరిగిందని చెప్పేసి మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాము. మరి ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టట్లేదు? యంత్రాంగం కూడా భక్తులు ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ చేసుకొని స్పెషల్ డేస్ లో ముఖ్యంగా భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పిస్తే చాలా బాగుంటుంది. అలాగే భక్తులు కూడా తొక్కిసలాటలు జరగకుండా ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండి ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకుంటే మన తరతరాల సాంప్రదాయాన్ని మనం కొనసాగించినట్టుగా ఉంటుంది. అంతేగాని మన దైవ దర్శనానికి వెళ్ళి ఇంకెక్కడికో వెళ్ళిపోతే మన కుటుంబానికి దిక్కెవరు? సో ఇది ఒక్కసారి అందరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయం. టెంపుల్స్కి వెళ్ళాలంటేనే భయపడే స్టేజ్కి వచ్చేస్తే రేపు పొద్దున మన సనాతన ధర్మం గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. సో గుడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం సమయం పాటించి అలాగే గవర్నమెంట్ కూడా తగు చర్యలు తీసుకొని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.